వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు, NISM అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. హాయ్ రేవంత్ గారు. హలో అండి సార్. కొత్త సంవత్సరం వచ్చింది 2025. చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్తో పాటు వచ్చి నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నాను అని వస్తారు. సో ఓకే, జోక్స్ అపార్ట్, ప్రస్తుతానికి చూసుకుంటే 2025 న్యూ ఇయర్ ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవాలి? సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, మీరు నాలాంటి వాళ్ళు అందరిని అడగగానే సూటు బూట్ వేసుకొని వచ్చేసి రకరకాల ప్రోడక్ట్స్ చెప్పేస్తూ ఉంటారు. ఓకే, అక్కడ జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. యా, ఏది రైట్ అనేది అవతల వ్యక్తికి ఉండేటువంటి సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ నేను ఎక్కువ సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. సో మీరు అసలు దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత టైం ఫ్రేమ్ తోటి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకున్న గోల్స్ని బట్టి, కార్ తీసుకోవాలనుకుంటున్నారా, మ్యారేజ్ కోసమా, ఎడ్యుకేషన్ కోసమా, హోమ్ కోసమా? ఎస్. ఓకే. సో మనము రాంగ్ థింగ్ ని కనుక చేంజ్ చేస్తే రిజల్ట్స్ అన్ని రాంగ్ గా వస్తాయి. రాంగ్ థింగ్ చేంజ్ చేయడం అని అంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చూస్తారు, కానీ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నా అవసరం తీరుతుంది అన్న దాని గురించి ఆలోచించారు. సో రిటర్న్స్ గురించి మనం మాట్లాడుతున్నాము అని అంటే డెఫినెట్లీ ఇట్స్ అ రాంగ్ ఎలిమెంట్. ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి వాళ్ళ యొక్క జీవిత అవసరాలను తీర్చుకోవడం కోసమే, కానీ అదేదో సోకు కాదు, మెళ్ళో వేసుకుని తిరిగేది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పెట్టుబడి వాళ్ళ యొక్క జీవిత అవసరాలు రాను ఏమున్నాయో వాటిని తీర్చుకునేందుకే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. రైట్. సో బేసిక్ అక్కడ మీకు ఏది సూట్ అవుతుంది. ఈక్విటీలోకి వస్తేనే మనకు బోల్డ్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, హైబ్రిడ్స్ ఉన్నాయి, మిడ్ స్మాల్ రకరకాలు ఇవన్నీ ఉన్నాయి. సో బేసిక్గా మీకు ఏది సూట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దానికి ఒక రిస్క్ మీటర్ ఉంటుంది. సో ఆ టైం ఏంటి, అసలు మీకు ఎంతవరకు టైం ఉంది, ఇదంతా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. రీసెంట్గా విన్నాం నా వెబినార్స్లో, ఏదో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే, వాళ్ళ కూతురి ఫంక్షన్ ఏదో ఉందంట సంవత్సరంలో. సార్ మార్కెట్ పడ 9 లక్షలకు వచ్చింది సార్, ఓకే సార్ ఇప్పుడు ఏం చేయాలన్నారు. ఎందుకు పెట్టారు? బికాస్ రిటర్న్స్ని చేంజ్ చేశారు. మీరు పర్పస్ని చేంజ్ చేయాలి. పర్పస్ని చేంజ్ చేసుకుని ఉంటే మీకు మీ లోపల భయం ఉండేది. మీరు రాంగ్ ఎలిమెంట్ని చేంజ్ చేయడం వల్ల ఓడిపోతున్నారు. సో ఎవరు ఏం చెప్తున్నారు కాదు, మీకు ఏది సూట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్, మీరు అడిగిన ప్రశ్నకు కూడా చెప్తాను. 2025లో ఏమి ఉండొచ్చు. 2025లో టు మై ఎక్స్పెక్టేషన్ మనకి ఈక్విటీ మార్కెట్స్ పరంగా అయితే టూ మచ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. ఓకే, అంటే ఫ్లాట్ గానే ఉంటాయి. యా. ఓకే. సో ఈ టేక్ మీద నేను ఎప్పటి నుంచో ఉన్నా. మీరు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి మార్కెట్స్ ఎక్కడికి పోవని చెప్తున్నా. రైట్. మార్కెట్స్ విల్ నాట్ గో ఎనీవేర్. 2025 విల్ బి ఎ ఫ్లాట్ ఇయర్. ఫ్లాట్ డజంట్ మీన్ జీరో. మనకి ఏదన్నా వస్తే లైక్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ వస్తాయి. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అంటే ఎంత 8%, 8 to 11 మధ్యలో ఏదైనా రావచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంటుంది. ఈ మ్యాసివ్ రిటర్న్స్ అనేవి మనకి మార్కెట్ లో కనిపించకపోవచ్చు. ఓకే. సో స్లో డౌన్ అయితే ఉంటుంది. గోల్డ్ పరంగా కూడా పెద్ద రిటర్న్స్ అయితే ఉండకపోవచ్చు. రియల్ ఎస్టేట్ పరంగా కూడా స్లో డౌన్ ఉంటుంది. మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంది అని అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది టర్మ్. మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంటే there should be something which is taking up and there is a dragger, there is a mover and there is a dragger. Okay. So ikkada manaki mover ఏంటో ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సెక్టార్స్. సో ఇఫ్ యూ కెన్ సీ, మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇట్ విల్ బి అ సెక్టార్ స్పెసిఫిక్ గోయింగ్ ఫర్దర్. ఇట్ విల్ బి అ సైక్లిక్ ప్రాసెస్. ఫ్యూ సెక్టర్స్ విల్ గో అప్, ఫ్యూ సెక్టర్స్ విల్ కమ్ డౌన్. న్యూస్ బేస్డ్ రియాక్షన్స్ ఉంటూ ఉంటాయి, వీటికి అనుకూలంగా మార్కెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి అని. సో రీసెంట్గా జరిగిన ఫాల్లో ఫార్మాసిటికల్ గేవ్ సమ్ సపోర్ట్. టూ మచ్గా ఏం పడలేదు. ప్రైవేట్ బ్యాంక్స్ కొంత సపోర్ట్ చేసాయి ఫాల్ని అరెస్ట్ చేయడానికి. ఐటీ సెగ్మెంట్ కొంత సపోర్ట్ చేసింది. సో బేసిక్గా దేర్ ఆర్ ఫ్యూ సెక్టార్స్ స్టేబుల్ అవ్వటానికి. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, కుడ్ బి ఏ ప్రైవేట్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్స్ ఆర్ ఐటీ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, ఫార్మాసిటికల్ అయి ఉండొచ్చు, సోలార్. యా. సో సోలార్ ఇవన్నీ కొద్దిగా స్లో అవ్వచ్చు ఇప్పుడు. ఈ పర్టికులర్ ఈ కొన్ని థీమ్స్ మాత్రం మనకి మార్కెట్ మూవర్స్గా ఉంటాయి. దెర్ ఆర్ డ్రాగర్స్ ఆల్సో. సో ఇఫ్ యూ కెన్ ఫోకస్, కొంతవరకు మనకి సెక్టార్ స్పెసిఫిక్గా మూవ్మెంట్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ సెక్టార్ స్పెసిఫిక్ ఇస్ టూ రిస్కీ. కరెక్ట్. నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఎవరైతే కామన్ పబ్లిక్ ఉంటారో, ఐడెంటిఫైయింగ్ విచ్ సెక్టర్ కెన్ గో ఫర్దర్ అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. వాళ్ళకి తెలీదు అసలు. వాళ్ళు అనుకుంటారు ఒకటి, జరిగేది ఒకటి అక్కడ. సో మళ్ళీ ఆ డ్రాగర్స్ పొజిషన్లోకి వచ్చేస్తే ఎలా హ్యాండిల్? దట్ వాస్ ద ప్రాబ్లమ్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ లార్జ్ క్యాప్ దిస్ ఇయర్. లార్జ్ క్యాప్. ఐ డోంట్ రికమెండ్, నేను రికమెండ్ అన్న వర్డ్ వాడకూడదు. సో మై స్ట్రాంగ్ బిలీఫ్ ఇస్ లార్జ్ క్యాప్ విల్ మూవ్ దిస్ ఇయర్. ఓకే. దేర్ ఆర్ డెఫినెట్లీ స్ట్రాంగ్ ఫండమెంటల్ రీజన్స్. రీసెంట్గా వచ్చినటువంటి ర్యాలీలో సో కాల్డ్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా పెద్ద కాంట్రిబ్యూట్ చేయలే. ఐటీ కంపెనీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, ఫైనాన్స్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా నిఫ్టీని డ్రైవ్ చేసేది ఇవి. అవేవి కూడా పెద్ద ఎత్తున మూవ్స్ రాలేదు. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ ఈసారి ఎక్కువగా మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్లో రొటేషన్ ఉండొచ్చు, రాదర్ దన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ మైట్ అవుట్ పర్ఫార్మ్ దిస్ ఇయర్.
ఓకే వెన్ కంపేర్ టు దీస్ 2 సెక్టార్స్. వాల్యుయేషన్ పరంగా అయి ఉండొచ్చు. సో ఇది వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఈవెన్ ఫండమెంటల్గా చూసుకున్నా కానీ గోయింగ్ ఫర్ ద మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ ఈజ్ ఎవిడెంట్. ఖచ్చితంగా జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగగానే ఎవరు బెనిఫిట్ అవుతారు? ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్, కొంతవరకు ఆటో. అండ్ గోయింగ్ ఫర్ దర్ ఇస్ అన్ అనదర్ కాన్సెప్ట్ ఆల్సో. మన కన్సంప్షన్ థీమ్ రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ ఇండియాలో కన్సంప్షన్ థీమ్ వీకర్ అవుతుంది. సో దే వాంట్ టు రివైవ్ దట్. యా, ఇప్పుడు లోన్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతే నెక్స్ట్ టైం బూస్ట్ అవుతాయి. కన్సంప్షన్ థీమ్ డెఫినెట్లీ. సో బేసిక్గా మనం ఇట్లా ఈ ఫండమెంటల్ అర్థం చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మేజర్ హెవీ వెయిట్స్ అంతా నిఫ్టీలో ఉన్నాయి. ఓకే రైట్. సో లార్జ్ క్యాప్ ఈస్ అ గుడ్ బెట్ ఫర్ మీ రాదర్ దన్ మిడ్ అండ్ స్మాల్. సో బజాజ్ ఫైనాన్స్ ఎక్కడికి వెళ్ళలేదు. రిలయన్స్ చాలా డిప్ అయిపోయి ఉంది. హెచ్డిఎఫ్సి చాలా డిప్ అయిపోయి ఉంది. ఇట్లా లాస్ట్ 3-4 years means there is huge consolidation in the heavyweights. సో లార్జ్ క్యాప్స్ విల్ బి ద గుడ్ బెట్. సో ప్రస్తుతానికి మీరు చెప్పిన దానికి ఒక సమ్మరీ మనం చెప్పుకోవాలి ఇక్కడ అంటే, ఇఫ్ యూర్ ఇన్వెస్టింగ్, ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవుతే ఆటోమేటిక్లీ కన్జంప్షన్ ప్రస్తుతానికి రిసెషన్లో ఉంది కాబట్టి కన్జంప్షన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఒకవేళ కన్జంప్షన్ అయింది అంటే అక్కడ నుంచి మళ్ళీ లార్జ్ క్యాప్ తర్వాత మళ్ళీ 2026 లో మేబీ ఛాన్సెస్ ఉంటాయి. దెన్ వీ కెన్ థింక్. అప్పుడు సంగతి వేరు. కరెక్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి లార్జ్ క్యాప్. సో మీరు చెప్పింది ఒక థియరీ అనేది ఇక్కడ అర్థమైంది. సో ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళకి అర్థమే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ ప్లాన్ చేసుకుంటే 2025లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకసారి ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ అయినా, గోల్డ్ అయినా, ఈక్విటీ మార్కెట్స్ అయినా ప్రస్తుతానికి మనకు కన్సాలిడేషన్ ఫేజ్లో కానివ్వండి, ఆల్మోస్ట్ జస్ట్ నెక్ టు నెక్ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసుకొని లార్జ్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్ అలా మీరు డిసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఆదాన్ మీడియా. థ్యాంక్ యూ సార్.